హాయ్ ఫ్రెండ్స్, దండాలు బాగుండరా? ఆబిరి గ్రామం యాడప్ప ఉంది. ఆబిరి అంటారా? ఏం దండాలప్ప, దినానికి ఊరు యాదో కొత్తగా ఊర్లంతా చూపిస్తావో. మాకేమో నోరే తిరిగి వెళ్తూ నువ్వు మాత్రం యాడేడో చూసుకొస్తావు, ఎంత కొత్తగా వినిపిస్తూ ఉండవు అంటారు తనే. నాకు కూడా కొత్తగానే ఉంది. నాకు శానాలని ఇంకొక కోరిక ఉండే, అన్ని ఊర్లు చూడాలా. మన చుట్టాలు ఉండే ఊర్లకే మనం పోతాం, అన్ని ఊర్లకి మనం పోయేదే. మనకు అందరూ చుట్టాలు ఎట్లా అయ్యేది, మనం అందరినీ చుట్టాలు చేసుకోవాలంటే ఏం చేయాలా అనే ప్రయత్నంతోనే హాయ్ ఫ్రెండ్ దండాలు తీసుకొచ్చింది. ఈ హాయ్ ఫ్రెండ్ దండాలే ఈ పొద్దు అందరూ మనకు చుట్టాలు అయిపోతూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఆబ్రి అనేది మనకి బుక్ సాగరానికిను కామన్ దొడ్డి పోయే దావలో వచ్చే సుండెట్టి గ్రామంలో లోపలికి పోతే వస్తుంది ఆబిరి గ్రామం. ఈ ఆబిరి గ్రామానికి రోడ్డు వసతి కూడా తక్కువే, మొన్న రోడ్డే ఉంది. కానీ లోపల పోయి ఆ ఊరిని చూస్తే, ఆ పాత సంప్రదాయాలను చూస్తే, ఆ మనుషులను చూస్తే, ఆ అద్భుతమైన గ్రామాన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. నేను యాపొద్దు పోలేదు, కానీ యాడుందో ఈ ఆబిరి చూడాలనే ఆ పొద్దు పోత్ని. సుండెట్టి దేవస్థానం వీడియో చేస్తామని పోయినప్పుడు ఆ దావులో ఆబిరిలో మారం పండగ, మారంకి అలంకరణ చేస్తూ ఉండారు. పోతామని చెప్పి పోత్ని. మారం అలంకరణ అంటే ఏముంటుంది, మామూలుగా దేవస్థానంలో దేవుని విగ్రహానికి పూజ చేస్తారులే అనుకుంటున్నాయి. కానీ ఈ ఆబిరి గ్రామంలో నడి ఊర్లో ఒక బండ, రాతి బండని మారెమ్మ దేవిగా కొలుస్తూ ఆ అమ్మకి అద్భుతమైన యాపాక్తో తోరణం కట్టి, ఆ యాప్ తోరణాలకి పూలారాలు కట్టి అద్భుతమైన పూల అలంకారం చేసి సెలిపిండి దీపాలు. ఈ కాలం సెలిపిండి దీపాలు వస్తేనే మనకి చుట్టాలు ఊరికి పోయేదానికి ముందుగానే ఏడేడంతా గన్నేరు మండలు ఉన్నాయో, ఏడేడంతా బసవేశ్వర స్వామి దేవస్థానాలు ఉన్నాయో. బసవేశ్వర దేవస్థానం అంటే ఏమి, మన ఇండ్లలో ఆవులేమునో ఎద్దో ఆవో చచ్చిపోతే ఆ ఆవుని ఎత్తుకుపోయి మనం పూడుస్తూ ఉంటుంది. ఆ పూడ్చిన జాగాలనే ఒక గన్నేరు కొమ్ము పెడతా ఉంటుంది. ఆ గన్నేరు కొమ్మే పెద్దదైతే ఆ దిగువ 2 బొమ్మలు పెట్టి పూజ చేస్తూ ఉంటే అదే బసవేశ్వరుడుగా అవతారం ఎత్తి ఎన్నో దేవాలయాలు మన ప్రాంతాల్లో ఈ పొద్దుకి దర్శనమిస్తాయి. అట్లా గన్నేరు పువ్వులు మెత్తించి ఆ అమ్మకి ఎంత అద్భుతంగా దీపాలు చేసుకొచ్చినారు, సెలిపిండి దీపాలు. దాంట్లో మామూలుగా పెద్ద బైరోడ్లు భీముల దీపాలు చేసిన వాళ్ళు, మామూలు భీముల పొన్నిండే భీముల దీపాలు చేసిన వాళ్ళు చాలా బాగుంటుంది. చూసేదానికి అదొక కొత్త ఆనందము. ఏమైనా దీపాలు ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి, పుట్టినింట్లో ఆడబిడ్డలంతా ఒక నాటి చేరినప్పుడు ఆ తల్లిదండ్రుల మకాల్లా ఆ కళ, అందమండల మకాల్లా ఒక సంతోషము, అదంతా కండ్లా చూస్తూ ఉంటే ఊరే ఒక ఆనందము. అట్లా ఆనందాన్ని కలగలిసిన ఊరే ఆబిరి గ్రామం. ఈ ఆబిరి మన ఒసూరు తాలూకా ఆలూరు దిన్నూరు గ్రామ పంచాయతీ, కృష్ణగిరి జిల్లా, తమిళనాడులో ఉంటుంది. చాలా అద్భుతమైన ఈ గ్రామము మారెమ్మ దేవతకి అద్భుతమైన దీపాలు చేసి పండగ చేశారు. ఈ మారెం పండుగలో అమ్మకి పసుపు కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, సీరారాయికి పెట్టి అమ్మకి చాలా అద్భుతంగా పూజలు చేసిన గ్రామస్తులు, మాతృమూర్తులు, పెద్దలు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీ అందరి శ్రమ ఈ పొద్దు ఈ దేవాలయంకి, ఈ ఊరికి ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఈ పొద్దు మీ హాయ్ ఫ్రెండ్ దండాలు కూడా ఈ ఊరికి వచ్చి ఇక్కడ వీడియో చేసేదంటే నాకు కూడా కొత్తగానే ఉంది. ఆ రచ్చ పక్కల సలేంద్రం అంటే పూర్వకాలము పరసకపోయే వాళ్ళకి ఊర్లో శ్రీరామనవమి నాడు నిర్మజ్జిగా పానకం ఇచ్చేదానికి సలేంద్రాలు పెట్టి, సలేంద్రాల నిండుకు నిర్మజ్జిగా పానకం పోసి దాన్ని మనము ఆ కాలంలో గ్లాసుల్లో పోసుకొని ఇంటికి ఎత్తుకోపోతామని ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ పొద్దుకి మన కండ్లు కనబడతాయి. ఈ ఊరు ఎంత చరిత్రో ఆ రచ్చ, ఆ రాగిమనే చెప్తుంది మనకి ఆ ఊరి యొక్క గొప్పతనం ఏమనేది. ఈ ఊరిని మీరు చూడాలనుకుంటారా? మరీకుండా మన కామన్ దొడ్ని ఇంకా బుక్సంద్రం పోయే రోడ్ల సుండెట్టి గ్రామం ఇంకా ఆబిరి. జై తెలుగు తల్లి, జై భారత్.